హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవలను ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. దీపాలు పెట్టే వేళ ఆ సమయంలో కూతురు అల్లుడు దిగాలు పడిన ముఖాలతో రావడం చూసిన మహాలక్ష్మికి కాళ్ళు చేతులు ఆడలేదు. మహాలక్ష్మి అందించిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని పైపంచతో ముఖం తుడుచుకుంటుండగా దేముడయ్యొచ్చాడు పొలం నుండి. తలవని తలంపుగా వచ్చిన బావుమరిదిని చెల్లెల్ని చూసి ఆశ్చర్యపోయాడు. అయినా అదేం కనిపించనీయకుండా ఆనందంగా, ఏం బావా, బాగున్నావా, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగాడు. బాగున్నాం బావా అన్నాడు నరసింహ పొడిగా. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే చెల్లెలి ముఖం చిన్నబోయి ఉండడం, బావుమర్ది పొడి పొడి సమాధానం దేముడయ్యకు చాలా ఆశ్చర్యమనిపించింది. ప్రశ్నార్థకంగా తల్లివైపు చూశాడు. మహాలక్ష్మి ఏం అర్థం కానట్టు కొడుకు వైపు చూసింది. అన్నం వండుతున్నదన్న మాటే గాని మహాలక్ష్మి మనసులో లేదు. వేళకాని వేళ వడలిన ముఖాలతో వచ్చిన కూతుర్ని అల్లుణ్ణి చూసి అక్కడ ఏదో జరిగింది అనుకుంది. కానీ ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలంటే జంకుగా అనిపించింది. అసలే ఆకలి మీదున్నారు, ముందు తిండి తినని అనుకుంది. దేముడయ్య ఆలోచనలు అలాగే సాగుతున్నాయి. వాళ్ల మనసుల్లో మాట నోరు తెరిచి అడగకపోయినా వాళ్ళేం అడగాలనుకుంటున్నారో బంగారికి తెలుసు. అందుకే చెప్పనా వద్దా అన్నట్టు నరసింహ వైపు చూసింది. నరసింహ చెప్పమన్నట్టుగా తల పంకించాడు. అన్నా అని మొదలుపెట్టుబోయిన బంగారిని మధ్యలోనే ఆపేసింది మహాలక్ష్మి. అవన్నీ తర్వాత, అన్నాలు తిన్నాక మాట్లాడుకుందాం. ముందు అన్నాలకి లేవండి. ఏ వేళప్పుడు తిన్నారో ఏంటో అంటూ వేడివేడి అన్నం సత్తు గిన్నెల్లో పెట్టి కూర వేసింది. ముందు నరసింహ దేముడయ్య తిని లేచాక మహాలక్ష్మి బంగారి కూర్చున్నారు భోజనాలకి. అప్పుడు అసలింతకీ ఏం జరిగిందే బంగారి అని అడిగాడు దేముడయ్య. ప్రశ్న చెల్లెలినే అడిగినా జవాబు కోసం నరసింహ వైపు చూశాడు దేముడయ్య. ఏం చెప్పమంటావన్నా, చోడవరం నుండి మా పెద్దాడబడుచు సత్తెమ్మ ముత్యాలకి పెళ్లి సంబంధం తెచ్చింది ఇవాళ పొద్దున్న. కుర్రాడు బాగున్నాడు, వెనకాల ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఇద్దరే అబ్బాయిలట. వాళ్ళు 10 తులాల బంగారం పెట్టి మన ముత్యాలని చేసుకుంటామన్నారు. మీరేం పెడతారని మమ్మల్ని అడిగారు. మా మామగారు 2 తులాల బంగారం పెట్టి సారీ చీర పెట్టి పెళ్లి చేస్తామన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు. మా అత్త ఈ సంబంధం దాటిపోతుందేమోనని భయపడి వాళ్ళు అడిగినవన్నీ పెట్టడానికి ఒప్పుకుంది. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయాక మా మామగారు మా అత్తని గట్టిగా కేకలేసి, ఏం పెట్టి పెళ్లి చేస్తాం, నరసింహకేమిస్తాం అన్నారు. మా అత్త పెళ్ళయ్యాక ఏం మిగిలితే అదిస్తాం అంది. దాంతో మాట పెరిగింది. మీ బావ నా వాటా నాకిమ్మన్నాడు. మా అత్త ముత్యాలు ఒకటైపోయి పెళ్ళాం మాట విని మా మీదకొస్తావా అన్నారు. బాగాలు గీగాలు లేవని తెగేసి చెప్పింది మా అత్త. దాంతో కోపం వచ్చిన మీ బావ ఇదిగో ఇలాగా నన్ను పిల్లాన్ని కట్టుబట్టలతో లాక్కొచ్చాడు అంది బంగారి కళ్ళు పైట చెంగుతో ఒత్తుకుంటూ. అంతా విన్న దేముడయ్య, వాళ్ళలా అన్నంత మాత్రాన నువ్వు తొందరపడి వచ్చేయడమేనా బావా? మీ నాన్న ఉండగా మీ అనుమతి లేకుండా మీ అమ్మ పొలం ఎలాగ అమ్ముతాది? నువ్విలా పౌరుషంగా అన్నీ వదిలి వచ్చేయడం అంటే ఇంక దాని మీదున్న హక్కులన్నీ వదులుకున్నట్టే కదా అన్నాడు ఆలోచనగా. ఏం చెయ్యను, మా అమ్మ మాటలు వింటుంటే నాకు కంపరమెత్తిపోయింది బావా. నా అప్ప చెల్లెళ్లతో పాటే నన్ను కన్నది. కానీ వాళ్ల కోసం ఆలోచించినట్టు ఒక్కనాడు నా కోసం ఆలోచించింది కాదు మా అమ్మ. నన్ను చాకరీ కోసం కన్నదే కానీ మరింకెందుకు కాదు. నా చిన్నతనంలో మాకు 5 ఎకరాల పొలం ఉండేది. అది ఇవాళ 2 ఎకరాలయింది. అయినా ఎందుకిలా చేశారని ఒక్కనాడు వాళ్ళని అడగలేదు. ఉన్నదే చాలనుకున్నాను నేను. అది కూడా పోయాక నేనెలా బతకాలి? నేనేమైనా పెద్ద కోరికలు కోరానా? పొద్దల్లా ఆ పొలం మీద పడి బతికేవాడిని. ఆ చారెడు నేల పోయాక ఇంక నాకేముందక్కడ? కూలికే కదా పోవాలి. అదేదో ఇక్కడో ఎక్కడో చేసుకుంటాను. ఇంక నేను వాళ్ల ముఖం చూడను అన్నాడు నరసింహ. అతడి కంఠంలో ధ్వనించిన స్థిరత్వాన్ని చూసి మాట్లాడేందుకు తటపటాయించాడు దేముడయ్య. కానీ మహాలక్ష్మి మాత్రం ఆగలేకపోయింది. చూడనంటే అయిపోతుందా బాబు? మీ వాళ్ళిచ్చేది వదిలేసినా మేమిచ్చినవన్నీ అక్కడే వదిలేస్తే ఎలా? బంగారికి మేం పెట్టిన పట్టడా నాను ఎత్తుగొలుసులు మీ అమ్మ దగ్గరే ఉండిపోయాయి. కంచర సామాను సరే సరి, అవన్నీ మీరక్కడ వదిలేస్తే అవి కూడా ముత్యాలమ్మకు పెట్టేస్తుంది మీ అమ్మ అంది ఆందోళనగా. అలాంటిదే అది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?
రంగాకి మీరు పెట్టిన మురుగులు గొలుసు కూడా అక్కడే ఉన్నాయి అన్నాడు నరసింహ మరింత గాబరాగా. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయిన దేముడయ్య, మనం వెళ్తే పనవ్వదు గాని బావా, ఊర్లో పెద్ద మనుషుల్ని పట్టుకుని వెళ్తే అన్నీ అవే వస్తాయి అన్నాడు. నాకింకా వాళ్ళది కాని డబ్బు కూడా వద్దు బావా, మీరేం పెట్టారో అవన్నీ పట్టుకొచ్చేయండి చాలు. నా జబ్బల్లో సత్తు ఉన్నంత వరకు నా పెళ్ళాం పిల్లలకి ఏ లోటు రానివ్వను అన్నాడు నరసమ్మ ఎంతో ఆత్మవిశ్వాసంతో. బంగారి జరిగేదంతా ప్రేక్షకురాల్లా చూస్తూ కూర్చుంది. నలుగురు నన్నెంత ఆడిపోసుకుంటారోనన్న దిగులుతో ఆమె కళ్ళు కన్నీటి చెలమలే అయ్యాయి. కలిగిన కలోగంజో తాగి ఒక్కచోటే పడి ఉందామని దేముడయ్య ఎంత చెప్పినా వినలేదు నరసమ్మ. లేదు బావా, ఇంతవరకు మీరు మా కోసం చేసింది చాలు. కలిసుండి విడిపోయి కంటే విడిగా ఉండి కలకాలం కలిసుండాలన్నదే నా కోరిక అన్నాడు నరసమ్మ. భర్త మాటకు వంత పాడింది బంగారి. అన్నా, మీరు మాకేదన్నా సాయం చేసేదుంటే చెయ్యండి, కానీ ఎల్లకాలం పుట్టింట్లోనే ఉండడం అన్నది ఎవరికీ మర్యాద కాదు అంది నిబ్బరంగా. దాంతో దేముడయ్య గాని మహాలక్ష్మి గాని మారు మాట్లాడలేకపోయారు. 3 నెలలకు సరిపడా పప్పు బియ్యం దినవెచ్చాలు ఇచ్చి తమ ఇంటి నానుకునే వసారా దింపి వాళ్ళకిచ్చారు కాలం గడపడానికి. నరసమ్మకు కూలి దొరికినాడు చేసేవాడు, లేన్నాడు ఏ తాళ్ళలో పేనుకుని సంతనాడు అమ్ముకొచ్చేవాడు. ఎంత కష్టపడ్డా సరైన పని లేకపోవడంతో అత్తవారిచ్చిన భత్యం ఖర్చయిపోగా ఏ పూటకా పూట గడవడమే గగనమైపోతోంది. తల్లి అన్న దగ్గరుండి లోటుపాట్లన్నీ చూస్తున్నా కూలి దొరకని నాడు వాళ్ల దగ్గర చెయ్యి చాచాలంటే సిగ్గుగా ఉండేది బంగారికి. తమకింత ఉండి ఇంటల్లుడు వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర కూలి చేయడం దేముడయ్యకు చిన్నతనంగా ఉన్న తల్లి దగ్గర చాటుమాటిన గొణిగిన నరసమ్మ ఎదురుగా ఏమీ అనలేకపోయేవాడు. అతడు నొచ్చుకుంటాడని బంగారికి పెట్టిన నగలు తెచ్చి చిన్న మడిచెక్క కొని వాళ్లకు ఆధారం అమరుద్దామనుకున్న దేముడయ్య ఆశ నిరాశ అయింది. పెద్ద మనుషుల్ని తీసుకుని మేనత్త దగ్గరికెళ్ళినా మొండి చెయ్యి చూపించిందావిడ. బంగారి నగల కోసం వస్తారని ఊహించిన రాములమ్మ వాటిని అమ్మేసి ముత్యాలు పెళ్లి ఖర్చులకు వాడేసింది. దాంతో ఎవరెంత మొత్తుకున్నా రాములమ్మ దగ్గర నుండి రంగా గొలుసు మురుగులు తప్ప పైసా రాబట్టలేకపోయారు. ఎంత కాదనుకున్నా ఆవిడ తన మేనత్త కావడంతో ఏమీ అనలేకపోయాడు. పైగా ఇది నా అన్న సొమ్ము, ఆ మాత్రం తినే హక్కు నాకు లేదా అని ఎదురు ప్రశ్న వేసిన ఆవిడను ఏమీ అనలేక తిరిగొచ్చేశాడు. విషయం విన్న మహాలక్ష్మి ఎంత మొత్తుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది. బోసి మెడతో తిరుగుతున్న బంగారిని చూడలేక పంటల కాలంలో వచ్చిన డబ్బులో నుంచి బంగారికి జిగిని గొలుసు చేయించింది మహాలక్ష్మి పెద్ద కూతురు సోములమ్మ సలహా మేరకు. నాకెందుకమ్మా ఇప్పుడు నగలు, ఆ డబ్బెట్టి ఎంతో కొంత పొలం కొని మావకిస్తే వ్యవసాయం చేసుకునేవాడు కదా అంది బంగారి. ఈ డబ్బులకే పొలం వస్తుందా బంగారి? ఈ ఏడాది నాదే ఓ 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని బావని వ్యవసాయం చెయ్యమందాం. పై ఏటికి ఆ వచ్చిన డబ్బుతో ఎక్కడో అక్కడ ఇంత మడిచెక్క అమర్చుకుందురు గాని అన్నాడు దేముడయ్య. ఈ ఆలోచన బంగారికి నరసమ్మకి ఎంతగానో నచ్చింది. చిన్నప్పటి నుండి భూమిని నమ్ముకుని బ్రతకడం అలవాటైన నరసమ్మకు ఇల్లు పొలం వదిలి రావడం అనేది నీటి నుండి బయటపడిన చేపపిల్ల మాదిరిగా ఉంది. తిరిగి వ్యవసాయం చేసుకోవచ్చనే ఊహ అతనికి కొండంత బలాన్నిచ్చింది. పొలం ఇస్తానన్న దేముడయ్య నరసమ్మ కంటికి దేవుడిలాగా కనిపించాడు. బావా, నీ మాటలు నాకు మళ్ళీ ప్రాణం పోసినట్టున్నాయి బావా అంటూ దేముడయ్య 2 చేతులు పట్టుకున్నాడు నరసమ్మ. ఇందులో నేను చేసిందే ఉందిలే బావా, ఒంటరిగాడిని చేసుకోలేకపోతున్నాను. మా నాన్న ఉన్నప్పటి దారి వేరు, ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. పోనీ మా తమ్ముడున్నాడంటే ఇంకా చేతికి అంది రాలేదు. నీకా పని చేసే గుణం ఉంది, ఇద్దరం కలిసి చేసుకుంటే బంగారం పండుతుంది మన పొలంలో అన్నాడు దేముడయ్య అదేదో మామూలు విషయం అన్నట్టు. తమకేదో దారి చూపించాలి అన్న ఉద్దేశంతోనే దేముడయ్య ఈ పొలం కౌలు పేరుతో తనకిస్తున్నాడని అర్థం చేసుకున్న నరసింహ కళ్ళు చెమ్మగిల్లాయి కృతజ్ఞతతో. కన్న తల్లయి ఉండి ఏమాత్రం బాధ్యత లేకుండా ఇంటి నుండి వెళ్ళగొట్టిన తల్లికి బావకి ఎంత తేడా అనుకున్నాడు నరసింహ. సంక్రాంతి పండగ వచ్చింది ఎప్పట్లాగే. సోములమ్మని పండగకి పిలుచుకొచ్చాడు దేముడయ్య. బంగారి ఇంట్లోనే ఉంది కనుక బంగారికి ప్రత్యేకమైన పిలుపు లేదు. దాంతో కొద్దిగా చిన్నబుచ్చుకుంది బంగారి. రాకరాక వచ్చిన పెద్ద కూతురికి అల్లుడికి మర్యాదలు చేయడంలో మునిగిపోయింది మహాలక్ష్మి. ఇంట్లోనే ఉంది కదా అని బంగారిని పెద్దగా పట్టించుకోలేదు. ఇది నరసింహ కంటే బంగారినే ఎక్కువగా బాధించింది. తల్లి కావాలని చెయ్యకపోయినా తన పరిస్థితికి తనే లోలోపల కుమిలిపోయింది.
తన పెళ్ళైన తర్వాత జరిగిన 2 సంక్రాంతి పండుగలతో ఈ పండుగను పోల్చుకుని తలచుకుని బాధపడింది బంగారి. దానికి తోడు సోములమ్మ కొత్తగా సబ్బు పౌడరు తెచ్చి గొప్పగా చూపించడంతో తనని చిన్నబుచ్చినట్టుగా, తన లేమితనాన్ని హేళన చేస్తున్నట్టుగా భావించింది. అసలే సోములమ్మ తొందరపాటు మనిషి. తనకెంత తోస్తే అంత అనేస్తుంది తప్ప ఆ మాటల పర్యవసానమేంటో అస్సలు ఆలోచించదు. చెల్లెలి పరిస్థితి ఇలా ఉన్నందుకు బాధగా ఉన్నా తనకున్న సిరిని ప్రదర్శించడం వలన చెల్లెలు ఇబ్బంది పడుతోందని, చిన్నబుచ్చుకుంటోందని గ్రహించలేకపోయింది. అలా తన ధోరణిలో తనున్న సోములమ్మ తన పాత చీరలు, తన కొడుకు గోవిందు పాత బట్టలు ఇచ్చింది బంగారికి. సోములమ్మ వచ్చిన దగ్గర నుండి తనకు జరుగుతున్న అవమానానికి ఇది తోడైనట్టయింది బంగారికి. పెళ్లి కాకముందు బంగారికి ఇలాగే పాత బట్టలు సోములమ్మ తెచ్చి ఇవ్వడం, బంగారి తీసుకోవడం అలవాటే. కానీ అప్పుడున్నది ఆప్యాయత, ఇప్పుడున్నది అహంకారంగా భావించిన బంగారి కేవలం తమ లేమిని హేళన చేసేందుకే ఇలా పాత బట్టలిస్తోందని బాధపడింది. వెంటనే మాకిప్పుడేమంత కరువొచ్చి పడిపోలేదులే, అలాగొచ్చినప్పుడు ఇద్దుగాని, అందాక నీ దగ్గరే దాచుంచు అంది బంగారి రోషంగా ఆ బట్టలు తిరిగి సోములమ్మ చేతిలో పెడుతూ. చెల్లెలు ఇలా చేస్తుందని ఏమాత్రం ఊహించని సోములమ్మ అహం దెబ్బతిన్నట్టయింది. ఓయబ్బో, ఏమీ లేకుండానే ఇంత విరగబాటుగా ఉంది నీ పని, అన్నీ ఉంటే నిన్ను పట్టుకోగలమా అంది ఉక్రోషంగా చెల్లెలి వంక చూస్తూ. అయితే ఏంటి, నాకేమీ ఉండకూడదని దీవిస్తున్నావా అంది ఒళ్ళు మండిన బంగారి. అప్పటికే ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. మాలక్ష్మి వచ్చి కలగ చేసుకోవడంతో ఆ తగవు అప్పటికి చల్లారింది. రాక వచ్చిన పెద్ద కూతురు ఎక్కడ నొచ్చుకుంటుందో, పెద్దల్లుడు ఈ మాట విని ఏమనుకుంటాడోననే బెంగతో చిన్న కూతుర్ని కసురుకుంది. తల్లి తననే కేకలు వేయడంతో బంగారి పండగ సరదా అంతా ఎగిరిపోయింది. ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండాలి, మేము చెడి వీళ్ల పంచన చేరబట్టి మమ్మల్ని ఇలాగ చులకనగా చూస్తున్నారు. ఇవాళే ఇలా ఉంటే రేపొద్దున్న మా అమ్మకి కోడలొచ్చాక నా పని మరింత చులకనైపోతుంది. ఇకపై ఇక్కడ ఉండకూడదు, మామతో మాట్లాడి ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంది బంగారి మనసులోనే గట్టిగా. అలా అనుకున్న బంగారికి 4 రోజుల వరకు ఆ విషయాన్ని నరసమ్మతో మాట్లాడేందుకు వీలు చిక్కలేదు. మామా, మనమిక్కడ ఉండొద్దు మామా, ఎలాగో ఉన్న ఊరు వదిలేశాము. ఇంకా అలాంటప్పుడు ఎక్కడైతే ఏంటి, మనం కూడా పట్నం వెళ్ళిపోదాం. మా అక్క పెద్దవాళ్లే పట్నంలో ఉన్నట్టు తెగ మిడిసి పడిపోతోంది. మనము పట్నం వెళ్ళి వాళ్ల పొగర అణచాలి అంది బంగారి అమాయకత్వంతో కూడిన ఆవేశంతో. బాగుందే, వాళ్ళు పిండి మిల్లు ఎవ్వారం పెట్టుకుని హాయిగా ఉన్నారక్కడ, మరి మనకేముందక్కడ, ఏం తింటాం అక్కడికెళ్ళి అన్నాడు నరసమ్మ. బావుమర్ది కౌలుకిస్తానన్న పొలం కళ్లలో మెదులుతోందతనికి. ఎలాగోలా వ్యవసాయం చేసుకుని స్వంత మడిచెక్క సంపాదించుకోవచ్చని అతడి ఆశ. ఇక్కడ మాత్రం ఏముంది మావా, ఆ చేసుకునే కూలేదో అక్కడే చేసుకుందాం. ఇంకా ఇక్కడైతే ఓసారి కూలి దొరికితే మరోసారి దొరకదు. అక్కడ రోజు ఏదో పని దొరుకుతుందట, లేకపోతే తట్టలో కూరగాయలు పెట్టుకుని అమ్ముకు రావచ్చు అంది ఉపాయంగా బంగారి. కూరగాయలా, ఎవరు కొంటారే అన్నాడు నరసమ్మ ఆశ్చర్యంగా బంగారి వంక చూస్తూ. ఎవరు కొండమేంటి, అందరూ కొంటారు. ఇక్కడలాగా అక్కడ అందరూ పండించుకు తింటారేంటి? నేను చూశాను కదా, మా అక్కగారింటికి వెళ్ళినప్పుడు అరవీస వంకాయలు బేడకి పావలాకి కొనేది అంది బంగారి. అలాగా అని ఆలోచనగా తల పంకించాడు నరసమ్మ. అలాగంటే కాదు, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అంది బంగారి పట్టుదలగా. సోములమ్మ తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి ఎప్పుడు వచ్చినా ఎంతో అన్యోన్యంగా ఉండే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంగా అయిపోయారు. మాలక్ష్మి ఎంత సర్ది చెప్పినా ఏ ఒక్కరూ మాట వినలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక నరసమ్మ చెప్పలేక చెప్పాడు తాము అనకాపల్లి కాపురం మార్చాలనుకుంటున్న విషయాన్ని బావమరిదితో. ఆ మాటలు విన్న దేముడయ్య తెల్లబోయి చూస్తూ, అదేంటి బావా అలా అంటావ్, అక్కడికెళ్ళి ఏం తిని బతుకుదామని అన్నాడు. ఆ మాటలకు జవాబుగా బంగారి, ఎక్కడుండేవాళ్ళు అక్కడుంటేనే ముద్దన్నా, మా రోజులు బాగాలేక ఇలాగొచ్చి పడి మీకు భారం అయిపోయాం. ఇంకెన్నాళ్ళు మోస్తారీ భారం? ఇక మీదట మా బ్రతుకులు మేం బ్రతకాలనుకుంటున్నాం. నారు పోసినవాడు నీరియ్యకపోతాడా? అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంది. పండగలో జరిగిన దానికే బంగారి ఇలా బాధపడుతోందని అర్థమైన దేముడయ్య, ఎందుకే బంగారి అలా మాట్లాడతావు? నేను గాని అమ్మగాని నిన్ను పల్లెత్తు మాట అన్నామా? బావ వ్యవసాయానికి పొలం కూడా ఇస్తానన్నాను కదా, అక్క ఏదో అందని
ఇలా ఇల్లు వదిలిపోవడం నీకేమన్నా న్యాయంగా ఉందా? రేపిది మీ అత్తకు తెలిస్తే ఎంత నగుబాటు నాకు అన్నాడు దేముడయ్య బాధగా. బంగారి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. కానీ ఆమె ముఖంలోని అయిష్టతను గ్రహించిన నరసింహ, ఏమీ అనుకోకు బావా, వ్యవసాయం చేసుకునే అదృష్టం నా ముఖాన్న రాసి లేదు. అలాగుంటే నా పొలమే నాకుండేది. చెడి పుట్టింటికి చేరకూడదని శాస్త్రం. ఇంకేమీ అడ్డు పెట్టకుండా మమ్మల్ని వెళ్ళని అన్నాడు నరసింహ. మొత్తం మీద తల్లి కాదన్నా అన్న బ్రతిమాలినా అక్కడుండేందుకు ఇష్టపడని బంగారి భర్తని ఒప్పించి అనకాపల్లికి కాపురాన్ని మార్చేసింది. దేముడయ్య తెలిసిన వాళ్లతో మాట్లాడి చెల్లెలు బావుమరిది ఉండేందుకు వసతి ఏర్పాటు చేశాడు. అలా బంగారి నరసింహలు కొత్త జీవితం ఆరంభించారు అనకాపల్లిలో. కొడుకు అనకాపల్లిలో కాపురం పెట్టినట్టు తెలిసి లక్ష్మయ్య వచ్చాడు వాళ్ళని చూసేందుకు. తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకుని కళ్ళ నీళ్లు నింపుకున్నారు. బంగారి మామగారికి మర్యాద చేసి ఇంటి దగ్గరున్న అత్త ఆడపడుచుల కుశలం అడిగింది. ఇంత చేసినా ఏ కోపం లేకుండా ఇంకా తమ మంచి చెడ్డలు విచారించే కోడల్ని చూసి మరింత కుంచించుకుపోయాడు లక్ష్మయ్య. రంగా తాత తాతంటూ లక్ష్మయ్య భుజాలు ఎక్కాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక, ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నారా ఇక్కడ అని అడిగాడు లక్ష్మయ్య. మీ కోడలంటోంది కూరగాయలు అమ్ముదామని. నేను చెయ్యగలనా లేనా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నరసింహ. కూలీనాలి చేసుకునే కంటే ఇదే మంచిదిరా అబ్బాయి, స్వంతంగా ఉంటుంది. ఇదిగో మొన్న సంతలో గొర్రె పిల్లని అమ్మితే ఈ 20 రూపాయలు వచ్చాయి. ఇవి పెట్టి వ్యాపారం చేసుకోండి. ఇవే నేనిచ్చే 1000 లక్షలును అంటూ కొడుకు చేతిలో ఆ డబ్బులు పెట్టి కండువా నోట్లో కుక్కుకున్నాడు. లక్ష్మయ్య దుఃఖం పొంగుకు రాగా 5 ఎకరాల ఆసామీగా ఉండవలసిన కొడుకుని సెంటు భూమి లేకుండా చేసినందుకు తన అసమర్థతకు తానే సిగ్గుపడ్డాడు. అదేం పని మావా, నువ్వింత అభిమానంగా వచ్చి ఇదిచ్చావు, అదే మాకు 10,000, ఊరుకో మావా అంటూ తను చీరచెంగుతో కళ్ళొత్తుకుంది బంగారి. అది కాదే అమ్మీ, ఎలాంటి బ్రతుకు ఎలాగ చేశాను? ఆ రాక్షసి నోటికి జడిసి రాజులాగా బ్రతకవలసిన నా కొడుకుని ఇలా వీధుల పాలు చేశాను అన్నాడు లక్ష్మయ్య బాధగా. పోనీలే మావా, రూపాయల్ని మనం సంపాదిస్తాం గాని రూపాయలు మనల్ని సంపాదిస్తాయా? నువ్వైనా అప్పుడప్పుడొచ్చి చూసెళ్తే మాకదే చాలు అంది బంగారి. అవును నాన్న, నువ్వొచ్చి కనబడేసరికి నాకు ప్రాణం లేచొచ్చినట్టుంది. డబ్బులకేం గాని నా ఒంట్లో సత్తువ గుండెల్లో ధైర్యం ఉంటే చాలు, కొండల్ని పిండి చేసేస్తాను అన్నాడు నరసింహ. అలాగేరా బాబు, ఎవరినీ చెరపని మీకు ఆ భగవంతుడే మంచి దారి చూపిస్తాడు. మరి నేను వెళ్ళొస్తాను అన్నాడు లక్ష్మయ్య. నాన్న, ఈ పూటకి ఇక్కడుండి వెళ్ళరాదా అన్నాడు నరసింహ ప్రాధేయపడుతున్నట్టుగా. వద్దులేరా, మళ్ళీ మీ అమ్మతో గొడవ. ఎలాగూ ఈ పూట మీ చేతి ముద్ద తిన్నాను కదా, రాత్రికి ఉండలేదని మనసులో పెట్టుకోకండి. చూసెడదామనే ఆశతో ఇలా వచ్చాను అన్నాడు లక్ష్మయ్య వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. సరే మావా, క్షేమంగా వెళ్ళిరా. కోరి కోడలిగా నన్ను చేసుకున్న మా అత్తకు నేనివాళ కానిదాన్నయ్యాను అంది బంగారి కంటి నీరు కొంగుతో అద్దుకుంటూ. ఊరుకో తల్లి, ఈ కోపాలు ఇలాగే ఎల్లకాలం ఉండిపోతాయా ఏటి? ఏదో రోజు అందరం తప్పకుండా కలుసుకుంటాం. అసలే ఉట్టి మనిషి కూడా కాదు. ఇలాంటప్పుడు పెద్దోళ్ళ అండ లేకుండా ఇలాగొచ్చేయడం మంచిది కాదు. ఎలా బతుకుతారో ఏంటో, నా బెంగంతా మీ మీదే అన్నాడు విచారంగా లక్ష్మయ్య. తొలిచూలుకు తల్లి అత్తగారు తన్నెంత అబ్బురంగా చూశారో గుర్తుకొచ్చి బావురు మంది బంగారి. ఊరుకో బంగారి, మంచో చెడ్డో వచ్చేశాం. వచ్చినందుకు ధైర్యంగా ఉండాలి. ఏదో ఒకటి చేసి మనము మనుషులు అనిపించుకోవాలి నలుగురిలోనూ అన్నాడు నరసింహ అనునయంగా. అవునమ్మీ, ఇలాగ నువ్వు బెంబేలెత్తి చేసేదేముంది? మీ అత్తకి నీ మీద ఎంత కోపంగా ఉన్నా మనవడంటే దానికి పంచప్రాణాలు. వాడే ఏదో నాడు దాని ముక్కుకి తాడేసి లాక్కొస్తాడు. అయినా మీరేం తప్పు చేశారని బాధపడాలి. ఏదో నాటికి దాని తప్పదే తెలుసుకుంటుంది అని నరసింహ వైపు తిరిగి, ఒరే అబ్బాయి, అమ్మికి ఏమాత్రం తేడాగున్నా వాళ్ళ అమ్మ దగ్గర దిగబెట్టిరా. పిల్లోడు జాగ్రత్త. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు. సంపాదించాలన్న యావలో పడి తినడం మానేయకండి అంటూ కొడుక్కి కోడలికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి మనసంతా అక్కడే వదిలి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు లక్ష్మయ్య. ఇంత జరిగినా ఒక్కనాడు కొడుకు కోడలిని తలవని భార్యను తలచుకుంటే లక్ష్మయ్యకి బాధ కోపం తన్నుకొస్తున్నాయి. ఈ వయస్సులో మనవలితో కాలక్షేపం చేయవలసిన తనకు
ఎలాంటి అవస్థ వచ్చిందని ఈ స్థితికి కారణమైన భార్యను పదే పదే తిట్టుకుంటున్నాడు. లక్ష్మయ్య వెళ్ళిపోయాక రేపేం చెయ్యాలి అని నరసమ్మ బంగారి ఆలోచించుకున్నారు. అలా వారి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. నరసమ్మ కావిడి భుజాన వేసుకుని కూరగాయలు అమ్ముకు రాసాగాడు. మొదట్లో అలవాటు లేక కాస్త అవకతవకలు జరిగినా క్రమేపీ అలవాటు పడిపోయాడు. ఇక బంగారి వేన్నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు ధాన్యం దంచి, పిండి కారాలు దంచి, పప్పులు విసిరి, బియ్యం బాగుచేసి రూపాయి అర్ధ సంపాదించసాగింది. ఇంతలో ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు పాక విరగదీసి పెంకుటిల్లు కట్టుకునే ఆలోచన చేయడంతో బంగారి వాళ్లను ఇల్లు ఖాళీ చేయమన్నారు. అప్పటికే బంగారికి నెలలు నిండుకొస్తుండడంతో ఏం చెయ్యాలో ఎక్కడికెళ్లాలో పాలుపోక భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడిపోయారు. బంగారిని పురుటికి తీసుకెళ్లేందుకు వచ్చింది మాలక్ష్మి. అమ్మా, ఇలాంటి స్థితిలో నన్నక్కడికి ఎలా రాను? మామ చూస్తే పొద్దునెళ్ళినవాడు పొద్దుపోయేదాకా ఇంటికి రాడు. అప్పుడొచ్చి ఏం వండుకుంటాడు, ఏం తింటాడు? అందుకని నేనిక్కడే ఉంటానమ్మా. నా పురిటి రోజులు దగ్గర చేసి నువ్వే ఇక్కడికొద్దుగాని అంది బంగారి. బాగుందమ్మా నువ్వన్నమాట. నేనిక్కడికొచ్చేస్తే మీ అన్నకి తమ్ముడికి ఎవరు చేసి పెడతారు? పోనీ ఈ 4 రోజులు నరసమ్మ అక్కగారింటికెళ్ళి తింటాళ్లే అంది మాలక్ష్మి. అక్కగారింటికా? వద్దులేమ్మా అంది బంగారి అయిష్టంగా. అదేంటే అలాగంటావు? అవసరంలో ఉన్నప్పుడు ఒకరికొకరు చేసుకోకపోతే ఎలాగా? ఏదో పండగ నాడు అయిపోయిన దాన్ని పట్టుకుని ఇంకా కూర్చుంటే ఎలాగే అంది మాలక్ష్మి మందలింపుగా. బంగారి ఆలోచనలో పడినట్టుగా తల వంచుకుంది. అది చిన్నప్పటి నుండి నిన్నెంత ఇదిగా చూసిందే మర్చిపోయావా అంది మాలక్ష్మి మందలింపుగా. నిజంగా దానికి నా మీద అంత ఇదుంటే మేమిక్కడికొచ్చి నాళ్ళయింది. ఒక్కసారైనా వచ్చి చూసిందా అంది బంగారి ఉక్రోషంగా తల్లి వంక చూస్తూ. రావడానికి దానికి నీ ఇల్లు తెలిస్తేనే కదా నువ్వు ఫలానా చోటునున్నానని ఎప్పుడైనా వెళ్ళి చెప్పావటే. అయినా దానికి భ్రమ తీరక ఎప్పటికప్పుడు నీకోసమని అరిసెలు, జంతికలు, అప్పాలు, పాకుండలు చేసి తెచ్చి నా చేత ఇక్కడికి పంపిస్తున్నది అంది మాలక్ష్మి. తల్లి మాటలు వినడంతోనే అంతవరకు అక్క సోములమ్మ పట్ల ఉన్న కోపమంతా కరిగి నీరైపోయింది బంగారిలో. అమ్మా, నేను చాలా తప్పు చేశానే. నా పరిస్థితి బాగోక మీ అందరినీ తప్పు పట్టి చాలా బాధ పెట్టానే. అక్క మనసు ఎంత కష్టపెట్టానే అంటూ వలవల ఏడవసాగింది. బంగారి ఏడుపు చూడడంతోనే ఏంటే బంగారి ఇది, ఇప్పుడేమైపోయిందని? చిన్నోళ్ళం తెలిసి తెలియక ఏదో తప్పు చేశాం, అవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్నారా? నిండు మనిషివి, ఇలాంటప్పుడు అలాగేడొచ్చా అని మాలక్ష్మి వైపు తిరిగి, నువ్వన్నా చెప్పత్తా, చూడు రంగగాడు ఎలాగ బిక్కముఖం వేసుకుని చూస్తున్నాడో అన్నాడు నరసమ్మ ఓదార్పు ఆరాటం కలగలిసిన స్వరంతో. అవునే బంగారి, జరిగిందేదో జరిగిపోయింది. నాకున్న 2 ఆడపిల్లలు కలిసిమెలిసి ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. లే, కళ్ళు తుడుచుకో. ఇవన్నీ అదెప్పుడో మర్చిపోయింది, నువ్వు వదిలే ఇంకా అంది మాలక్ష్మి ఓదార్పుగా. అలా ఆ అక్క చెల్లెళ్ల మధ్య వచ్చిన అపార్థాలు తొలగిపోయాయి. మాలక్ష్మి వచ్చి వెళ్లిన మరునాడే సోములమ్మ బంగారిని చూడడానికొచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని భారమంతా దిగిపోయేలా తనివి తీరా ఏడ్చేశారు. ఆ తర్వాత ఎప్పట్లాగే కబుర్లలో మునిగిపోయారు. సోములమ్మ తిరిగి వెళుతూ, నరసమ్మ, నేను మా అమ్మ ఎంత చెప్పినా బంగారి పురిటికి అక్కడికి వెళ్ళనంటుంది. పోనీ ఓ 2 నెలలు మా దగ్గరికొచ్చి ఉండండి. దాని పురుడైపోయాక మీకు నచ్చినట్టు చేద్దురుగాని అంది సోములమ్మ నచ్చ చెప్తున్నట్టుగా. అంత మాట అన్నావు, అదే చాలొదినా. ఈ కరువు రోజుల్లో ఒకరికిద్దరం భారం అవడం నాకు దానికి కూడా ఇష్టం లేదు. ఎలాగో మా తంటాలేవో మేమే పడతాంలే అన్నాడు నరసమ్మ. చాలా బాగుంది బాబు, దానికి తెలియక ఏదో అంటోంది. నువ్వు కూడా ఊకొట్టడమేనా? లేవలేని పిల్ల, అదేం చేసి పెడుతుంది? నువ్వేం తింటావు? పోనీ ఓ పని చేయకూడదా? ఎలాగా మీ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు కదా మీ ఇంటిగల వాళ్ళు. మీ ఇద్దరొచ్చి మా వసారా గదిలో వండుకు తినండి. మీకు మీరు విడిగా ఉన్నట్టుంటుంది. దాని కష్టం సుఖం చూడ్డానికి నాకు వీలుగా ఉంటుంది. మరింకేం మాట్లాడకుండా ఈ ఒక్కసారికి నా మాటినండి అంది సోములమ్మ బ్రతిమాలుతున్నట్టుగా. ఈ మాట నరసమ్మకు నచ్చింది. భార్య ఏమంటుందోనని చూశాడు. బంగారి కూడా ఆమోదించినట్టు కనిపించడంతో, సరే వదినా, పెద్దదానివి, నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే వస్తాన్లే అన్నాడు నరసమ్మ. మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటారోనన్నట్టుగా, అలాగైతే రేపు చాలా మంచి రోజు, నేను ఇల్లు కడుగుంచుతాను, పెందలాడే వచ్చేయండి.
రేపొక్కరోజు నువ్వు కావిడయ్యక అంది సోములమ్మ ఉత్సాహపడిపోతూ. అలాగే వదినా అన్నాడు నరసమ్మ. పెద్దమ్మ, నేను నీతోటొస్తాను అన్నాడు రంగా మారం చేస్తున్నట్టుగా సోములమ్మ కొంగు పట్టుకు లాగుతూ. ఆ మాటలు విని మురిపెంగా రంగా నెత్తుకుని ముద్దులాడుతూ, నా తండ్రే, ఎంత ప్రేమరా నీకు నేనంటే అంది సోములమ్మ. అక్కగారి ప్రేమకు పొంగిపోయింది బంగారి మనసు. సంతోషమంతా ముఖంలో ప్రతిఫలిస్తుండగా, రేపు మనం వెళ్దాం లేరా, ఇవాళ పెద్దమ్మకి చాలా పనుంది అంటూ రంగాని చేతుల్లోకి తీసుకుంది. రానివ్వు, వాడేమడ్డు నాకు, మంగా గోవిందులతో పాటు ఆడుకుంటాడు. వాడిక్కడుంటే మీకు ఈ సామాన్లన్నీ సర్దుకోవడం కష్టం కూడాను అంటూ రంగాని చంకనేసుకుంది సోములమ్మ. సోములమ్మ వెళ్ళిపోయాక అక్క మంచితనం గూర్చి, తన తొందరపాటు గూర్చి నరసమ్మకు చెప్పిందే చెప్తూ సామాన్లు మూటలు కట్టసాగింది బంగారి. పోన్లే బంగారి, ఆ వేళ మీ అక్క నువ్వు మాట మాట అనుకోవడం ఒక అందుకు మంచిదే అయింది. మనం ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా మన బతుకులు మనం హాయిగా బతుకుతున్నాం. ఇలాగే కొన్నాళ్ళు గడిస్తే మనకి మనం సొంతంగా ఓ గూడు అమర్చుకొని నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు నరసమ్మ ఆశగా భవిష్యత్తును ఊహించుకుంటూ. నిజంగానా మామా, మనం కూడా సొంతంగా ఓ ఇల్లు కట్టుకోగలుగుతామా అంది బంగారి మెరిసే కళ్ళతో. ఎందుకు కట్టుకోలేమే, రెక్కల కష్టం నమ్ముకున్నోళ్ళం. ఈ ఊరొచ్చినాడు మన దగ్గర ఏముంది, చేతిలో చిల్లి గవ్వ లేకుండా పౌరుషం కొద్దీ వచ్చేసాం. ఏదో వేళకింత తినగలుగుతున్నాం, 10 పరక వెనకేసుకోగలిగాం. ఇలాగే మరొక 2 ఏళ్లు గడిచిపోతే తప్పకుండా సొంతిల్లు కట్టుకోగలుగుతాం. నన్ను బికారివాడిని చేసి నడివీధిలో నిలబెట్టిన మా అమ్మకి నరసమ్మ అంటే ఏంటో తెలిసొస్తుందప్పుడు అన్నాడు నరసమ్మ ఉద్వేగంగా. పోనీలే మావా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఏది జరిగినా మన మంచికే అనుకో. ఆ వేళ మా అక్క మాటల వలన ఇలాగ రావడం మంచిదైందని ఇప్పుడు నువ్వే అన్నావు కదా. ఏమో, మనం బాగుపడ్డాకే ఆ దేవుడు మీ అమ్మ చేత అలా పలికించాడేమో. దేవుడు సుఖాలు చూపించే ముందు కష్టాలు పెడతాడట. అవన్నీ తట్టుకొని నిలబడ్డ వాళ్ళకే సుఖం విలువ తెలుస్తుందట. మొన్న నేను శాస్త్రి గారింటికి వెళ్ళినప్పుడు ఆ బాబు ఎవరితోనో అంటుంటే విన్నాను. చూద్దాం, మనం ఎవరికీ అన్యాయం చెయ్యలేదు, ఎవరిది ఒక డబ్బు ఆశించలేదు. మన రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాం. ఆ భగవంతుడు చల్లగా చూస్తే ఇల్లు వాకిలి అమర్చుకోవడం ఎంతలో పని అంది బంగారి ఆశాపూరితంగా నరసమ్మ వంక చూస్తూ. అలా కబుర్లు చెప్పుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ ఆ రాత్రంతా గడిపేశారిద్దరు. నరసమ్మ బంగారి సామాన్లు పట్టుకుని వెళ్లేసరికి సోములమ్మ ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి ఉంచింది. అంతవరకు మట్టి అలుకులతో కాలక్షేపం చేసిన బంగారి మొదటిసారిగా గచ్చు ఇంట్లో ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అలుక్కునే బాధ తప్పినందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంది. పేరుకు వేరుగా వండుకుంటున్నా, బంగారి, ఇవాళ చేపల పులుసు చేశాను, రుచి చూడు అంటూ ఒకరోజు, ఇదిగో మీ బావయ్య పరమాన్నం వండమంటే వండాను, ఇది మీరు తినండి అంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి చెల్లెలి నోటికి రుచిగా అందించసాగింది సోములమ్మ. సరిగ్గా పురిటి సమయానికి మహాలక్ష్మి కూడా వచ్చిందక్కడికి. ఈసారి బంగారి ఆడపిల్లను కన్నది. తల్లి పేరు మామగారి పేరు కలిసి వచ్చేటట్టు లక్ష్మి అని పేరు పెట్టారా పాపకి. తన పేరే మనవరాలకి పెట్టారని విని పొంగిపోయాడు లక్ష్మయ్య. ఈసారి కోడలు కడుపుతో ఉందని, కన్నదని విని కూడా వంగి తొంగి చూడలేదు రాములమ్మ. పైగా మనవరాలికి తన పేరు పెట్టలేదని మూతి విరిచింది. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. అనుకున్నట్టుగానే నరసమ్మ ఊరికి కాస్త దూరంగా గజం రూపాయి పావలా చొప్పున ఓ 300 గజాల స్థలం కొని చిన్న మట్టి మిద్దె కట్టుకున్నాడు. అగ్ని ప్రమాదాలు జరిగినా నష్టం కలగకుండా ఉంటుందని. ఇల్లు వేసుకోగా చాలా ఖాళీ స్థలం మిగిలి ఉండడంతో కూరగాయల పాదులు, ఆకుకూరలు పెట్టాడు. మార్కెట్లో కొన్న కూరలతో పాటు తాను స్వయంగా పండించిన కూరలు కూడా పట్టుకెళ్లి అమ్మడంతో నవనవలాడే కూరలు తెచ్చే నరసమ్మ కోసం అంతా ఎదురు చూసేవారు. దాంతో 4 డబ్బులు రావడమే కాక తినడానికి, ఉండడానికి లోటు లేకుండా భార్య పిల్లలతో హాయిగా కాలం గడపసాగాడు నరసమ్మ. అంతవరకు తిన్నారా, ఉన్నారా అని అడగని తల్లి, అక్క చెల్లెళ్ళు, మా అన్నయ్య, మా వదిన, నా కొడుకు, కోడలంటూ నరసమ్మ ఇంటికి రాకపోకలు సాగించారు. రంగా, లక్ష్మీల తర్వాత వరుసగా కేశవరావు, సత్యప్రకాశు, మల్లేశ్వరి, గౌరీలు పుట్టుకురావడం, పిల్లల అవసరాలు, చుట్టాల రాకపోకలతో బంగారి, నరసమ్మల ఆర్థిక పరిస్థితిలో తిరిగి ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి. కుటుంబ భారం పెరిగిపోవడంతో బంగారి చిన్న చిన్న పొదుపులు
నరసమ్మ సంపాదన సరిపోకపోవడంతో తాను గంపనెత్తిన పెట్టుకుని కూరలమ్మేందుకు బయలుదేరింది బంగారి భర్తతో పాటు. నలుగురిని చూసి తమ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా 4 అక్షర ముక్కలు నేర్చుకుంటే తమలా తమ పిల్లలు కూలి బ్రతుకులు కాకుండా అందరిలో గొప్పగా గౌరవంగా బ్రతుకుతారన్న ఆశతో నరసమ్మ వద్దంటున్నా వినకుండా పిల్లల్ని బడికి పంపసాగింది బంగారి. పొద్దస్తమానం ఎండనక వాననక తిరిగి తిరిగి చీకటి పడే వేళకు ఇల్లు చేరేవారు కూరలమ్ముకుని. ఆదరా బాదరాగా ఇంత ఉడకేసుకుని తిని పక్కల మీద వాలేవారు. ఆ రోజు అమ్మకము లాభము ఇంటికైన ఖర్చు లెక్క చూసుకునేవారు. ఆ తర్వాత ఏం చేస్తే ఎంత కలిసి వస్తుందని ఇద్దరూ ఆలోచించుకునేవారు. పిల్లలతో ఆ కబురు ఈ కబురు చెప్తూ నిద్రకు ఉపక్రమించేవారు. కోడి కూసే వేళకు బంగారి లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లు వాకిలి ఊడ్చి ఇంట్లోకి సరిపడా నీళ్లు తోడి తొట్టెలు నింపి పొయ్యి వెలిగించి అన్నానికి ఎసరు పడేసేది. ఈలోగా దొడ్లో పాదుల కూరగాయలు ఆకుకూరలు ఏరి తెచ్చి తట్టలు నింపేవాడు నరసమ్మ. ముందు రోజు అమ్మగా మిగిలిన సచ్చు పుచ్చు కూరలతో వంట అయింది అనిపించేది బంగారి. బడికెళ్లే పిల్లలకు క్యారేజీల్లో ఇంత అన్నం కట్టి తమకి తలో ఇంత అన్నం కట్టుకుని ఇంటి దగ్గర బాధ్యత పెద్ద పిల్ల లక్ష్మికి అప్పగించేది. ఇంతలో చేల దగ్గరకెళ్తే కూరలు చౌకగా దొరుకుతాయని కావిడి పట్టుకుని చేల దగ్గరకెళ్లేవాడు నరసమ్మ. అక్కడ దొరికితే సరే సరి, దొరకకపోతే పెద్ద బజారుకెళ్ళి కూరలు ఖరీదు చేసి తెచ్చేవాడు. నరసమ్మ వచ్చాక చద్దన్నాలు తిని గంపనెత్తికెత్తుకొని నరసమ్మతో పాటు బయలుదేరేది బంగారి. ఇది వారి రోజువారీ దినచర్య. యథాప్రకారం పొద్దు వాలేసరికి ఇల్లు చేరుకునేవారు. ఆ రోజు 4 డబ్బులు ఎక్కువ కళ్ళజోడడంతో పిల్లలకి మిఠాయి పూలు కొని తెచ్చాడు నరసమ్మ. కావడి లోపల పెట్టి స్నానానికి ఉపక్రమించాడు నరసమ్మ. బావిలో నీళ్లు తోడిపోసుకుంటూ ఉదయం నుండి పడిన శ్రమంతా మరిచిపోయేలా స్నానం చేశాడు. బకెట్ల కొద్దీ నీరు గుమ్మరించుకుని బావి దగ్గర వాడిన నీళ్లన్నీ మొక్కలకు పాదులు చేసి మళ్లించడం వలన అటు స్నానం ఇటు మొక్కలు తడపడం అయిపోయేది. ఆ రోజు నిండు పున్నమి వెన్నెల. బంగారి పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని తాను తెచ్చిన మిఠాయిని పంచిపెట్టింది. ఒడిలో చంటిపాప గౌరిని పెట్టుకుని ఆడిస్తున్న భార్యని తదేకంగా చూసిన నరసమ్మ మనసు మురిసిపోయింది. ఆ వెన్నెలతో పోటీ పడుతున్నట్టున్న బంగారి ముఖం చూసిన నరసమ్మ హుషారుగా పాటందుకున్నాడు. నరసమ్మ గొంతు విప్పి పాడితే ఇంటి చుట్టుపట్ల వాళ్ళు కూడా మూగిపోతారు ఆ పాటలు వినడానికి. అంత అద్భుతంగా ఉంటుంది నరసమ్మ గొంతు. శ్రీరామనవమి పందిళ్లలో భక్తి పాటలు పల్లె పదాలు పాడడం వేషాలు వేయడం నరసమ్మకు బాగా అలవాటు. అందుకే నరసమ్మ గొంతు విప్పితే ఎవరికీ పొద్దే తెలీదు. ఆ పాట అయిపోయాక నరసమ్మ ఇంకోటి పాడు మరోటి పాడు అంటూ హుషారొచ్చి పాటలు పాడించుకోసాగారు. అలా పాటలు పాడుతూ రోజంతా పడిన శ్రమను మరిచిపోతాడు నరసమ్మ. చుట్టూ మూగిన వారి బలవంతం మీద చివరిగా శ్రీకృష్ణ రాయబారం పద్యాలు అందుకున్నాడు. చెల్లియో చెల్లకో అంటూ పద్యాన్ని ఆలపిస్తున్న నరసమ్మకి ముంగిట్లోకి అడుగు పెడుతున్న దేముడయ్య కనిపించడంతో పాడడం ఆపేసి, ఏం బావా బాగున్నావా అని పలకరించాడు బావమరిదిని. ఒళ్ళో పిల్లను తీసి లక్ష్మికి అందించి, రా అన్నా కాళ్ళు కడుక్కో అంటూ చెంబుతో నీళ్లందించింది బంగారి. కాళ్ళు కడుక్కొచ్చిన దేముడయ్య ఇంట్లోకి వస్తూ, ఎంత బాగా పాడావు బావా, చెవుల్లో తుప్పొదిలిపోయింది అన్నాడు తన్మయంగా. ఏదో గాలిపాటలే బావా, ఇంటి దగ్గరంతా కులాసానా అన్నాడు నరసమ్మ. బంగారి మిఠాయి తెచ్చి ఇద్దరికీ ఇచ్చి తానింత నోట్లో వేసుకుంది. ఏంటి బావా విశేషం, మిఠాయి పంచుతున్నారు అన్నాడు దేముడయ్య. విశేషమేం లేదు బావా, ఏదో ఇవాళ పట్టుకెళ్ళిన కూరలన్నీ అమ్ముడయ్యి 4 డబ్బులు ఎక్కువ వస్తేను అన్నాడు నరసమ్మ నవ్వేస్తూ. అయితే బాగానే సంపాదిస్తున్నారన్నమాట 2 చేతులతోనూ అన్నాడు దేముడయ్య. ఏమి సంపాదనలే అన్న, ఎంత తిరిగినా అంతంత మాత్రంగానే ఉంది. ఎన్ని డబ్బులు వచ్చినా తినడానికే బొటాబొటీగా సరిపోతున్నాయి అంది బంగారి. మరంతకంటే ఏం మిగులుతుందే, మనకే పూటకి టికానా లేదంటే పిల్లగాళ్ళని తీసుకెళ్ళి చదువుల్లో పెడితివి, వాళ్ళకి పుస్తకాలని పెన్నులని ఫీజులని ఓ అబ్బో ఎన్ని ఖర్చులో అన్నాడు నరసమ్మ. అయితే అయినా లేయ్యా, మన బతుకులు ఎలాగూ ఇలాగే తెల్లారిపోతున్నాయి, మన పిల్లల బతుకులు కూడా ఇలాగే ఉండాలా ఏంటి? చూడన్నా, పెద్దోడిని బావతో పాటు తిప్పనివ్వకుండా చదువులో పెట్టానని నా మీద ఎంత ఇదైపోతున్నాడో. రేపు వాడు చదువుకొని పెద్ద ఆఫీసర్ అయితే సుఖపడేది మేమే కదా. ఇవాళ వాడు తెచ్చే అనా డబ్బుల కోసం చూస్తున్నాడు కానీ నా ముందు ఆలోచన ఇతనికి అర్థం కావడం లేదు అంది బంగారి. ఏంటే నీ ముందు ఆలోచన? వీడెప్పుడో చదివి ఆఫీసర్ అవుతాడని
ఈవేళ ఉన్నదంతా ఊడ్చిపెడుతున్నావు. వీళ్ళ చదువు కోసమని ఒక్కోసారి అన్నం కూడా వండడం మానేసి ఉత్త గెంజి పోస్తున్నావు. వీడు తవ్వి తలకెత్తుతాడో, ఛీ మట్టెదవల్లారా అని తన్ని తగలేస్తాడో అన్నాడు నరసింహ విసురుగా. చాలేవయ్యా, అన్నీ అపశకునం మాటలే. నా బాబు ఏం అలాంటోడు కాదు. వాడు ఎంత గొప్పోడైనా వాడు మన కొడుకే. ఆడు అమ్మని అమ్మ అని నాన్నని నాన్న అని చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడ్డు అంది బంగారి భవిష్యత్తు పట్ల ఎంతో నమ్మకంతో. ఏంటోనే, మహారాజులు ఇల్లమ్మట కూరలు అమ్మడానికి వెళ్ళి వేషభాషలు నేరుస్తున్నావు. బాగానే ఉంది. వాళ్ళలాగా మన పిల్లల్ని తయారు చేయాలంటే ఎలా అవుతుందే? మనమా మట్టి పిసుక్కునేవాళ్ళం, మనకా చదువులు ఎలా వస్తాయి చెప్పు అన్నాడు నరసింహ. ఇదిగో మామ, ఆ మాట అనొద్దన్నాను. ఏ వాళ్ళే కానీ మనలాంటి వాళ్ళు చదవకూడదా? మా అక్క వాళ్ళ పిల్లలకి చదువు అవ్వకపోయినా ప్రైవేట్లు పెట్టి చదివిస్తోంది. వాడికి ఇలాంటి అవసరం ఏమీ లేకుండా సొంతంగా చదివేసుకుంటున్నాడు. ఎప్పుడు వాడి క్లాసులో వాడే ఫస్టట. మొన్న వాళ్ళ మేస్టర్ గారు ఏమన్నారో తెలుసా? వాడు ఎంతవరకు చదువుకుంటే అంతా చదివించేయమన్నారు. ఆ బాబు చెప్పినందుకన్నా చదివించాలి మనం. నా రక్తం కరిగించన్నా వాళ్ళని గొప్ప వాళ్ళని చెయ్యాలి అంది బంగారి ఆవేశంగా. ఇంక తాను కల్పించుకోకపోతే వాళ్ళ వాదనలు ఎంతకీ తెగవని గ్రహించిన దేముడయ్య, బావా మీ ఇద్దరి వాదనల్లో పడి నేనొచ్చిన సంగతే మర్చిపోయారు. మార్కెట్లో కూరగాయల కొట్టొకటి అమ్మకానికి వచ్చిందట. పొద్దస్తమానం అందంట ఇందంట తిరిగి అమ్ముకునే కంటే ఇది లాభసాటిగా సుఖంగా ఉంటుందట. అదృష్టం బాగుంటే పిల్లల్ని బాగా చదివించుకోను వచ్చు, 4 డబ్బులు వెనకేసుకోను వచ్చు. మరి మీరేమంటారు అన్నాడు దేముడయ్య. అనడానికేముంది బావా, మార్కెట్లో కొట్టు పెట్టడం అంటే మాటలా? మదుపు పెట్టడానికి మా దగ్గర ఏముంది, కాళ్ళు చేతులు తప్ప అన్నాడు నరసింహ నిరుత్సాహంగా. అవునన్నయ్యా, మార్కెట్లో కొట్టు అంటే మాటలా? మేమిద్దరం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించింది తిండికే చాలడం లేదు. ఇంకిప్పుడు ఇలాంటి ఆలోచనలు వద్దులే అన్నయ్యా అంది బంగారి భర్తకి వంత పాడుతున్నట్టుగా. బాగుందే బంగారి నీ మాట. ఇప్పుడు వద్దంటే ఆ తర్వాత అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుందనుకున్నావా? 6 ఏళ్ల కిందట నేను పెట్టుబడి లేదని ఆ కాంట్రాక్టు పనులు ఒప్పుకోకపోతే ఈవేళ ఇంత బాగుండేదా నా పని? ఏదో నా స్నేహితుడి మాట సాయం, నాది నా తమ్ముడిది కష్టం ధారపోసి ఇవాళ 4 డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాను. అప్పుడు మదుపు లేదని వదిలేస్తే ఇప్పుడు ఇలాగుండేవాడినా? మరి అందుచేత ఏదో తిప్పలు పడాలి. ఆ వేళ సంక్రాంతి పండుగ నాడు నిన్ను సరిగ్గా చూడలేదని ఎక్కడిదక్కడ వదిలేసి వచ్చేసావు నువ్వు. నీకు పెడదామని తీసింది మా దగ్గరే ఉండిపోయింది. నీకివ్వాలని తీసింది నీకివ్వనంత మాత్రాన అది మాదైపోతుందా? అది నీదే, నీకోసమే దాచుంచాం. ఆ మీదట అమ్మ నీకు పెట్టిన నగా నట్ర ఉంది కదా, ఇంకా చాలకపోతే నేను సర్దుతాను అని ఇద్దరి ముఖాల్లోని అయిష్టతను గమనించి, అప్పుగానే లే, నెమ్మది మీద తీరుద్దురుగాని అన్నాడు దేముడయ్య ముక్తాయింపుగా. ఏంటో బావా, ఉన్నది వదులుకొని ఇక్కడికొచ్చాము. ఏదో రోజులు వెళ్ళిపోతున్నాయనుకుంటుంటే చదువులని నీ చెల్లెలు, వ్యాపారమని నువ్వు ఉన్నదంతా ఊడ్చి ఇందులో పెట్టమంటున్నారు. కలిసి రాకపోతే ఎందుకొచ్చిన బాధ బావా? సుఖానున్న ప్రాణాన్ని దుఃఖానికి లాగడం అన్నాడు నరసింహ. బాగుంది బావా నీ వేదాంతం. కష్టపడకుండానే ఇల్లు అముచ్చుకున్నావా? కష్టం లేకుండా ఏదీ రాదు. అయినా ఈ పని నీకేం కొత్త? ఒకవేళ కలిసి రాకపోతే నీ కావిడి నీకుండనే ఉంది. ఆ పైన నేను పెట్టిన డబ్బులు తిరిగి నిన్ను అడగను. నా ఆడపిల్లకు పెట్టాననుకుంటాను. ఏంటే బంగారి, నువ్వేమంటావు అన్నాడు దేముడయ్య చెల్లెల్ని ఉద్దేశించి. బంగారికి అన్న చేస్తానన్న సహాయం, ఇచ్చిన ప్రోత్సాహం చాలా నచ్చిందేమో. ఇందులో తమకి కలిసొచ్చి అన్న చెప్పినట్టు 4 రాళ్లు వెనకేయగలిగితే అంతకంటే కావలసిందేముంది అనుకుంది బంగారి. ఏం మామా, మా అన్న చెప్పినట్టు అక్కడ ఇక్కడ తిరగకుండా చక్కగా కూర్చుని చేసుకోవచ్చు. లాభానికి లాభంగా ఉంటుంది. అటుపైన నా గంప నాకు ఉండనే ఉంది. ఇంక అప్పు చేసి వ్యాపారం పెడితే మాత్రం ఇద్దరం కలిసి ఎంతలోకి తీరుస్తాం? ఒప్పుకో మామా అంది బంగారి బ్రతిమాలుతున్నట్టుగా. సరేలే, మీ అన్న చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇంక నా మాటేం చెల్లుతుంది అన్నాడు నరసింహ సగం ఇష్టంతో. బావా, నువ్వేదో అప్పు అయిపోతుందన్న బెంగతో అలాగంటున్నావు గాని నిజంగా ఇది ఎంత మంచి ఛాన్సో తెలియడం లేదు నీకు. నాకు మా ఊర్లో ఏమీ లేకే ఇక్కడికొచ్చానా? ఉండడానికి ఇల్లు, పండించుకు తినడానికి భూమి ఉన్న అవన్నీ మార్చుకొని ఈ కాంట్రాక్టుల్లో పెట్టి ఈ 6 సంవత్సరాల్లో అమ్మిన దానికి రెట్టింపు భూమి కొనుక్కున్నాను. కూలి వాళ్లను పెట్టి అటు వ్యవసాయం ఇటు ఈ పని చేసుకుంటున్నాను. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మొదట్లో మా అమ్మ మీ చెల్లి పొలం అమ్మడానికి అడ్డు చెప్పినా
మా తమ్ముడు మాత్రం నాకు సపోర్ట్ ఇచ్చి సాయపడ్డాడు. ఇప్పుడు అందరం బాగున్నాం. వ్యాపారాలన్నాక లాభ నష్టాలుంటాయి. కలిసొస్తే పిచ్చిగా వస్తుంది, పోయినా అలాగే పోతుంది. ఇది జోదం లాంటిదే, దేనికన్నా తెగింపుండాలి ముందు అన్నాడు తేముడయ్య. సర్లే అన్నా, బావ ఒప్పుకున్నాడు గాని అన్నాలకు లేవండి. అమ్మా లక్ష్మి, నేనొచ్చి వడ్డిస్తాను గాని పీటలేసి మంచినీళ్ళెట్టు అంది బంగారి పెద్ద కూతురిని ఉద్దేశించి. అయితే ఇవాళ లక్ష్మి వంటేటి? అయితే తినవలసిందే. లక్ష్మి అన్నం వండితే పరవాన్నంలాగుంటది అన్నాడు తేముడయ్య. లక్ష్మి సిగ్గుపడి అక్కడి నుంచి పారిపోయింది. అంతకుముందు వాళ్ళ చిన్న మామయ్య సూరిబాబు వచ్చినప్పుడు తల్లి త్వరగా ఇంటికి రాకపోవడం వలన ఏదో చేతనైనంతలో వండి పెట్టింది లక్ష్మి. అన్నం తింటూ, ఆ వేళ ఏదో అలాగైపోయింది గాని బావా, రొయ్యల పులుసు మా లక్ష్మి వండితేనే తినాలి బావా, అంత బాగుంటుంది అన్నాడు నరసమ్మ కూతురి వంట మెచ్చుకుంటూ. కాదని ఎవరన్నారు బావా, కాకపోతే అన్నం పరవాన్నంలాగుంటుందట అన్నాడు లక్ష్మిని ఉడికిస్తూ. చిన్నపిల్లతో ఏంటన్నా, నేను రావడం బాగా ఆలస్యమైతే ఏదో తంటాలు పడి వండి పెట్టిందట. ఏదో వండింది గాని అంతా పాడైపోయిందట. అప్పుడే నేను ఇంటికొచ్చాను. నేను మళ్ళీ వండి పెడతానన్నా మీ అక్క మంగ కన్నా నువ్వు వండిందే బాగుందే అంటూ ఎక్కిరించుకుంటూ తినెళ్ళాడు. అయితే ఆ ఊసు అక్కడికొచ్చి చెప్పాడన్నమాట అంది బంగారి సంబరంగా. అందుకే అంటున్నాను, ఆ వేళ ఎలాగూ చెడిపోయింది, ఇవాళ బాగుంది కదా, మా తమ్ముడికెళ్ళి చెప్తాను. వాడొచ్చి నీ వంట తిని డంగైపోయి అమాంతం నిన్ను పెళ్ళాడేస్తాడు అన్నాడు తేముడయ్య ఇంకా ఉడికిస్తూ. చూడు నాన్న మామయ్య అంది లక్ష్మి తండ్రిని సాయం రమ్మన్నట్టుగా. దేవుడయ్య సూరిబాబు ఎప్పుడు వచ్చినా లక్ష్మిని ఇలా ఆట పట్టిస్తూనే ఉంటారు. నరసమ్మ నవ్వుతూ, మీ మామయ్య మాటలకేం గాని ఆ పులిసిలా వెయ్యి, మామయ్య తినడం మొదలు పెడితే మాట్లాడడానికి నోరు ఖాళీగా ఉండదు అన్నాడు. లక్ష్మి పులుసు తెచ్చి తండ్రి ముందు పెట్టి అక్కడి నుంచి తుర్రుమంది. ఇంకా అక్కడే ఉంటే, మీ వరాలమ్మ అత్తకంటే నువ్వే బాగుంటావు, నన్ను పెళ్ళాడతావటే, నిన్ను రాణిలా చూస్తాను. ఇలాంటి మాటలు లక్ష్మికి అలవాటే. అయినా మేనమామ మాటలకు ఎప్పటికప్పుడు ఉడుక్కుంటూనే ఉంటుంది. అందుకే పారిపోయింది అక్కడి నుంచి లక్ష్మి. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి ధారావాహిక నవల 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి, అంటే సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు తీసుకొస్తాను. మరి యథాప్రకారం ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారు కదా. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ తర్వాతి భాగం కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.